హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా వైఫ్ కోసం నేను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అండ్ పుదీనా, కొత్తిమీర, క్యారెట్. బఠానీ కూడా వేసుకోవచ్చు, బట్ మాకు బఠానీ దొరకలేదు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన గిన్నె తీసుకోవాలి. చూడండి, మా హస్బెండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎట్లా చేస్తున్నాడో. ఇప్పుడు తను గిన్నె వేడెక్కిందా లేదా అని చెక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చేయగలిగితే అప్పుడు తెలిసి వచ్చేది. ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. అది కొంచెం వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు అందులోనే మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని తర్వాత మనం కావాల్సినంత గీ వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ గీ. ఇది మా విలేజ్ నుండి తెప్పించుకుంటాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, నాకు యూజ్ అవుతుంది అని. ఈ గీ వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా యూజ్ చేయాలి. అందులో సాజీరా, ఇలాచి, యాలకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ కావాల్సినంత తీసుకొని మనం ఆయిల్ వేడెక్కాక అందులో వేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూడండి, తను హైలో పెట్టేశాడు స్టవ్. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా ఇక్కడ వేసుకోవాలి. ఇంకా ఇందులోనే పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా వల్ల మనకు బగారా రైస్ అనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ మంచిగా గోలాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మనకి ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలి కాబట్టి దానికి కొంచెం పుదీనా అనేది ఎక్కువ వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసం ఆల్రెడీ వేసాను, బట్ కొంచెం వేసుకుందాం. సో దీన్ని అంతా కలదిప్పాలి. ఇక్కడ కొంచెం స్కిప్ అయింది ఫ్రెండ్స్ వీడియో. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది అనమాట. అది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలానే చేయండి. చూసారా, ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలిపాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో నేను రాళ్ళు ఉప్పు వేసాను. సో అది కరగడం కోసం అలా తిప్పుతూ ఉన్నాను. ఇది కరిగిందా లేదా అని చూస్తూ తిప్పుతూ ఉన్నానండి. పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ తీసుకుందాము. చికెన్లో రాళ్ళు ఉప్పు వేసుకొని కడుక్కుందాం ఫ్రెండ్స్. ఇది బయట నుంచి తెచ్చిన ఏ ఫుడ్ అయినా సరే కడిగి చేసుకోవడం బెటర్ కదా. ఎసరు మసులుతుంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు రైస్ వేద్దాం. రైస్ వేసి లైట్గా కలుపుకున్న తర్వాత కాసేపు అయ్యాక చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో రైస్. చాలా బాగుంది కదా, మంచిగా కలర్ఫుల్గా. నేను కలర్ అయితే వేయలేదు, నేనైతే పసుపే వేసాను తాలింపులోనే. చూడండి ఎంత బాగుందో. క్యారెట్ ఏదైనా, ఇంకా నాకు పచ్చి బఠానీ ఉంటే ఇంకా ఇష్టం, కాకపోతే దొరకలేదు. మనం కడిగి పెట్టుకున్న చికెన్లోనే కాస్తంత సాల్ట్, పసుపు, కారం, అల్లం, ధనియాల పొడి, మసాలా ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. కాస్తంత ఆయిల్ కూడా వేయాలి ఫ్రెండ్స్. మేమైతే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మేము ముందుగానే పసుపు, కారం, అల్లం, ధనియాల పొడి, మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసి కాస్తంత ఆయిల్ కూడా వేసి కలిపి పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఇట్లా చేయడం వల్ల మంచిగా పీసెస్కి మంచిగా మసాలా అనేది పడుతుందని మా అమ్మ చెప్పింది. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, మా హస్బెండ్ నా కోసం చేయక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడని మా గ్యాస్ అలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా గ్యాస్ అయిపోయింది. ఇంట్లో చిన్న గ్యాస్ ఉంది, పాపం అది మాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన గిన్నె తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు, సాజీరా, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా ఇలాచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి కదా. ఇలా చేసుకొని కొంచెం కలుపుకోవాలి. మా హస్బెండ్ నా కోసం కర్రీ ప్రిపేర్ చేస్తా అని చెప్పి నాతోనే అన్ని పనులు చేపిస్తున్నాడు ఫ్రెండ్స్. చూసారు కదా, అన్నీ నేనే వేస్తున్నాను, జస్ట్ కలపడం తను చేసినట్టంట. ఈ హస్బెండ్స్ ఉన్నారే అందరూ ఇంతే, అంతేనా కాదా? రండి ఫ్రెండ్స్, ఇవి మనం వేసినవన్నీ ఎంత మంచిగా గోలుతున్నాయో. మేమైతే గోలడం అని అంటాం, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారా, ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలపెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, తన కోసం నేను ఎంతో ప్రేమగా చేస్తుంటే తను ఎన్ని వంకలు పెడుతుందో. కర్రీ కలుపుతూ ఉంటే ఆ గ్యాస్ చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఏం చేశారంటే
గ్యాస్ చిన్నది నింపిద్దామని చెప్పేసి మరి మంచి కొత్త గ్యాస్ అది గ్యాస్ నింపే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేత నింపిన గ్యాస్ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. అది స్టాండ్ బాగాలేక అటు ఇటు దొర్లుతుంది. నేనే వీడియో తీయాలనే పట్టుదలతోటి స్టార్ట్ చేశాను. చూడండి ఇంత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి మూత ఓపెన్ చేస్తే ఎంత బాగా ఉడుకుతుందో. చూస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం, మీకు ఏ చికెన్ అంటే ఇష్టం, ఏ టైప్ చికెన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నాకైతే చికెన్ అంటే చాలా ఫేవరెట్. వీక్లీ వన్స్ అయినా మేము చికెన్ తింటాం ఫ్రెండ్స్. ఇలా మూత పైన నేను ఏం చేస్తున్నానంటే కస్తూరి మెంతి వేస్తున్నాను ఫ్రెండ్స్. వారేవో ఛానల్ ఉంది కదా, అందులో చెఫ్ చెప్పిన చిట్కా ఇది. నా ప్లేట్ మీద వేయడం వల్ల ఆకు అనేది కొంచెం మంచిగా వేయించినట్టు అవుతుంది. అది నా చేతిలోకి తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేస్తూ నేను పౌడర్ని అంతా కర్రీలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేయడం వల్ల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం నార్మల్గా ఛానల్స్లో చూస్తూ ఉంటాం కదా, చూసినవన్నీ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క చిట్కాలన్నీ మనం ప్రయోగిస్తూ ఉంటాము. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో మనము ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది అండ్ కారం కూడా తక్కువైంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 వేసుకున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేయడమే ఫ్రెండ్స్. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.